ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. హాయ్ రమా. హాయ్. రమా, చూసావా న్యూస్? 27 ఇయర్స్ అబ్బాయి 90 days లో 9,800 crores సాధించాడు. నిజంగా విననికి ఎంత హ్యాపీగా ఉందంటే, ఏదో మన ఇంట్లో పిల్లవాడు మన ఇండియాలో ఒక బిలియనియర్ అయిపోయాడు. 90 days లో 9,800 crores సాధించడం, దాని వెనక ఎలా ఉంటుంది ఆ కష్టం? అంత ఈజీగా ఎవరికి రాదు. పల్ కపూర్ గురించి నేను చూసాను. చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు నేను మనలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినప్పుడు యంగర్ జనరేషన్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడే ఏదో సాధించాలి అనుకున్న జనరేషన్ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను చేసేస్తాను, నేను వెళ్ళిపోతాను. బట్ వీళ్ళు మీడియాలో హైప్ చేస్తున్న పాయింట్, 90 days లో 9,800 crores. ఈ 90 days వెనకాతలున్న హార్డ్ వర్క్ ఎవరికి తెలుసు? ఎన్ని సంవత్సరాల నుంచి తన మైండ్ లో ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి దీనికోసం హార్డ్ వర్క్ చేశాడు, అసలు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. మాట్లాడుకుందాం అంటే, ఇప్పుడు ఎట్లాగా అడిగా కాబట్టి డిస్కస్ చేసుకుందాం. అసలు ఎంత మంది పేరెంట్స్ పిల్లల్ని ఫెయిల్ అవనిస్తారు? ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే ఎంతమంది పేరెంట్స్ ఊరుకుంటాం? లైఫ్ లో ఏదైనా ఫెయిల్ అయితే ఎంతమంది వాళ్ళని మనం అడుగుతాం, ఇట్లా ఎందుకున్నావు, అలా ఎందుకు ఫెయిల్ అయ్యావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూడు ఎట్లా వెళ్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? ఫెయిల్ అవ్వనివ్వకుండా లైఫ్ లో సక్సెస్ ఎలా చూస్తావు? సక్సెస్ అవ్వాలి అంటే దాంట్లో ప్రాబ్లమ్స్ నీకు తెలియాలి. ఆ ప్రాబ్లమ్స్ నీకు తెలియాలి అంటే నువ్వు ఫెయిల్ అయితేనే కదా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. బట్ నువ్వు ఎప్పుడు లైఫ్ లో ఫెయిల్ అవుతావు అంటే, ఆ ఫెయిల్యూర్ తో నువ్వు స్టాప్ అయిపోతేనే ఫెయిల్ అవుతావు. నువ్వు ఆ ఫెయిల్యూర్ నుంచి ఇంకొకటి నేర్చుకొని ముందుకెళ్తే నువ్వు ఫెయిల్ అవ్వవు. బట్ ఎంతమంది ఆ ఫెయిల్యూర్ ని పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే న్యూస్ తో పాటు నేను చూసిన ఇంకొక న్యూస్ ఏంటి అంటే, మార్కులు తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకున్న పిల్లలు. నిజం రమ్మా. మార్కులు తక్కువ వచ్చాయని, నువ్వు సక్సెస్ సంగతి పక్కన పెట్టు, మార్క్స్ తక్కువ వచ్చాయని చనిపోవడం పిల్లలు. అంటే ఒక చిన్ని ఫెయిల్యూర్ కూడా కాదు అది, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ ఫెయిల్యూర్. దాన్ని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు మన జనరేషన్ పిల్లలు. సో హూ ఇస్ రాంగ్ హియర్? ఒక పక్క సక్సెస్ స్టోరీస్ ఇంత హైప్ చేస్తున్నప్పుడు అంతకన్నా హైప్ చేయాల్సింది ఏంటి తెలుసా? వాళ్ళు వెనుక పడిన కష్టం. అది చాలా ఇంపార్టెంట్. ఏది ఈజీగా రాదు కదా అది. సో చాలా మంది అంటే నాకు ప్రైవేట్ గా మెసేజ్లు పెట్టి పంపించిన వాళ్ళు కూడా, మేడం ఇది పాసిబుల్ అవుతుందా, ఇలా చెయ్యొచ్చా అంటే, డెఫినెట్ గా చేయొచ్చు, ఎందుకు చేయలేము? ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇలా పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే, ఈ టైంలో 100% ఉన్నాయి పాసిబిలిటీస్. ఎవరైనా సాధించవచ్చు. ఎగ్జాంపుల్ ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కోవిడ్ టైంలోని అందరూ లాక్డౌన్ అయినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఎప్పుడు రైజ్ అయింది? అప్పుడేగా రైజ్ అయింది. ఆ టైంలో ఎవరు రైజ్ అయ్యారు బాగా? కుకింగ్ వీడియోస్. ఇంట్లో కూర్చొని వంటలు ఎలా చేయాలి అన్ని ఎవరైతే అంటే చూసే వాళ్ళు లక్షల్లో ఉంటే చేసేవాళ్ళు 10లో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? ఎందుకంటే వాళ్ళ ట్రెండ్ ని టక్కని ఫాలో అయ్యారు. ఈ టైంలో అందరూ ఖాళీగా ఇంట్లో ఉంటారు, వీళ్ళకి ఖచ్చితంగా కొత్త వంటలు తినాలనిపిస్తుంది, కొత్త ఇవి చేయాలనిపిస్తుంది అని పాయింట్ లోంచి వాళ్ళ ఒక బిజినెస్ ఐడియా స్టార్ట్ అయింది. అదే టైంలోని ఇంకొక ఫీల్డ్ కూడా బాగా వర్కౌట్ అయింది, అది కోచెస్ అన్నమాట. అంటే నాకు వచ్చిన కాన్సెప్ట్స్ ని ఇంట్లో కూర్చొని నేర్పించడం. అంతవరకు అసలు బయట ఆన్లైన్ ట్యూషన్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఎవరికైనా పరిచయం ఉందా? లేదు కదా. సో అక్కడి నుంచి ఆన్లైన్ క్లాసెస్ అన్న స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. అదొక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు. ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ క్లాసెస్, యోగా ఆన్లైన్ క్లాసెస్ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అంటే ఆ ట్రెండ్ ని వాళ్ళు టక్కని ఫాలో అవ్వగానే వాళ్ళ గ్రోత్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే Web3 అంటే ఫ్యూచర్ AI అండ్ సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటివి, అంటే అంత ఆన్లైన్ అయిపోతుంది. సో కంపల్సరీగా నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి? సైబర్ అటాక్స్. ఏదో ఒక విధంగా క్రైమ్స్ పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? ఇప్పుడు అంతా ఆన్లైన్ అయినప్పుడు ఆన్లైన్ క్రైమ్స్ పెరుగుతాయి. సో దాన్ని నేను ఎట్లా మిటిగేట్ చేయొచ్చు? సో ఆ అబ్బాయికి ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి? ఫ్యూచర్ థింకింగ్. సో మనకి ఒక బిజినెస్ లో కానీ లైఫ్ లో కానీ సక్సెస్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి, లాంగ్ టర్మ్ ఆలోచన విధానం ఉండాలి. ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు కంప్లీట్ గా ట్రెండ్ అవుతుంది కదా, ట్రెండ్ ఫాలో అవడం కాదు, ఆ ట్రెండ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ట్రెండ్ లో వచ్చే నెక్స్ట్ లెవెల్ ఏంటి, వీటిని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు ఫాస్ట్ గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఆపర్చునిటీస్ కూడా మనం పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళు అలా ఎక్స్ప్లోర్ చేస్తానన్నా ఎలా చేయాలి. అండ్ ఇంతకన్నా చిన్న అబ్బాయి నాకు తెలిసి అదే టైంలోని మా బాబు కూడా చిన్నవాడే, రయాన్ అని చెప్పేసి, హీఈస్ ఆల్సో యూట్యూబర్ అనమాట. వాళ్ళ ఆ అబ్బాయి కేవలం వాడు ఆడుకునే బొమ్మల్ని చూపించి వాడు యూట్యూబ్ లోనే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బిలీనియర్ అబ్బాయి, యంగర్ అబ్బాయి. హీ వాజ్ 7 years అంతే.
సో అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఆపర్చునిటీస్ చూడాలి, ఎక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ నా ఉన్న ట్రెండ్ ఏంటి, అదే టైంలో ఇంకొక ట్రెండ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ ఉండేది 2020లోని, టిక్ టాక్ బాగా ఫేమస్ అయింది. సడన్ గా గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది టిక్ టాక్ ని. సో గవర్నమెంట్ టిక్ టాక్ బ్యాన్ చేయగానే ఆ టిక్ టాక్ కి వచ్చినవి ఏంటి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్, ఇవి రెండు స్టార్ట్ అయ్యాయి. సో ఎవరైతే ఆ టైంలోని ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని రీల్స్ కానీ షార్ట్స్ కానీ పెట్టారో వాళ్ళు ఎంత క్లిక్ అయ్యారు, వాళ్ళు అసలు ఇప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ ఇన్ఫ్లుయెన్సర్స్ పొజిషన్ లో ఉన్నారు. ఎందుకు వ్లాగ్స్ చేసుకుంటూ ఏం లేదు, జస్ట్ నేను లెగిచాను, నేను లేచా, నేను తిన్నా, మా ఇల్లు ఇట్లుంది, నా బెడ్రూమ్ లో ఇట్లుంది, నేను ఈ రోజు కిరాణం కొన్నా, ఈ రోజు నాకు ఇల్లు సర్దబుద్ధి కాలే. అసలు ఎంత విచిత్రం అంటే దానికి కూడా జనాలు చూసి అదే కదా. సో ప్రతి దానికి కూడా అంటే లైఫ్ లో గ్రో అవ్వాలంటే మనకి 2 things మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయడం, 2 యాక్షన్ తీసుకోవడం, వెరీ ఫాస్ట్ యాక్షన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది, రీల్స్ సక్సెస్ అయ్యాక ఇప్పుడు చాలా మంది రీల్స్ చేస్తున్నారు. అదే ఆ టైంలో ఆ వెరీ బిగినింగ్ లో ఎవరైనా చేసి ఉంటే, రాజ్ షమాని అనేసి ఈయన కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. ఆ అబ్బాయి చెప్పిన వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషనల్ స్టోరీ తన జర్నీ. తను ఒక బిజినెస్ మ్యాన్. సో ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండి ఇన్స్టాగ్రామ్ లోని తన బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి తను ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయ్యాడంట. జాయిన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని పెట్టింది. సో తనకు మైండ్ లోకి వచ్చిన ఐడియా ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ని రిలీజ్ చేసింది అంటే, ఎవరైతే ఆ కాన్సెప్ట్ ని ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళనే ప్రమోట్ చేస్తుంది. సో అది మైండ్ లో పెట్టుకొని తను ఎవ్రీ డే ఆ రీల్స్ చేయడం స్టార్ట్ చేయగానే తన్ని ఎక్కువ అకౌంట్స్ కి చూపించడం స్టార్ట్ చేసింది. సో తను చెప్పాడు ఏంటంటే, విత్ ఇన్ 30 days లోని 1 million సబ్స్క్రైబర్స్ కి ఆ అబ్బాయి రీచ్ అయిపోయాడు ఇన్స్టాగ్రామ్ లోని. ఎందుకు అంటే ఆ ఫాస్టెస్ట్ ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది. అదొక కంపెనీ, ఆబ్వియస్లీ ఒక కంపెనీ కొత్త ఫీచర్ ని లాంచ్ చేసినప్పుడు ఆ ఫీచర్ ని ఎక్కువ మంది యూజ్ చేస్తుంటే వాళ్ళనే కదా ప్రమోట్ చేస్తారు, ఎందుకంటే ఆ ఫీచర్ ఇంకా ఎక్కువ మందికి తెలియాలి. సో అలాగా మనం ఎప్పుడైనా కూడా ఈ రోజుల్లోనే అలాంటి ఆపర్చునిటీస్ ఎవ్రీ టైం మనకి దొరుకుతూనే ఉన్నాయి. ఆపర్చునిటీస్ కి ఓపెన్ గా ఉండగలగాలి, ఆపర్చునిటీస్ ని అట్రాక్ట్ చేసుకునే స్టేజ్ లో నువ్వు ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఆ ఆపర్చునిటీని చూడగానే దాన్ని బిజినెస్ వైపు అంటే ఇట్లాగా గ్రో అవ్వడానికి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ ఎవరికైనా పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఈ ప్రాసెస్ లో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మల్టిపుల్ ఫెయిల్యూర్స్ వస్తాయి, మల్టిపుల్ దెబ్బలు పడతాయి. ఇట్స్ నాట్ లైక్ ఇట్లా అనుకోగానే అలా వెళ్ళిపోదు. అండ్ అవన్నీ తట్టుకొని నించోగలిగే శక్తి ఉండాలి. నీ చుట్టుపక్కల ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నువ్వు అది తట్టుకొని దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటి దాని నుంచి నేర్చుకొని ముందుకెళ్ళాలి. సో మా మెంటర్స్ ఒకళ్ళు ఎప్పుడు చెప్తుంటారు అనమాట, ఫెయిల్ ఫాస్ట్, ఫెయిల్ ఫార్వర్డ్ అని. అంటే ఫాస్ట్ గా ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అయిన ప్రతిసారి ఫార్వర్డ్ ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఫాస్ట్ గా ఫెయిల్ అవుతావో, ఫాస్ట్ గా ముందుకు వెళ్ళడానికి ఒక స్టెప్ వేస్తావో, దెర్ ఇస్ నో బడీ హూ కెన్ స్టాప్ యూ. అది బిజినెస్ లో అయినా లైఫ్ లో అయినా ఎక్కడైనా గ్రో అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ అబ్బాయి వెనుక కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఎస్, అంతే కదా, ప్రెజర్స్ ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఉండొచ్చు కదా రమా. 100%. ఎందుకంటే తను ఉన్న ఫీల్డ్ సైబర్ సెక్యూరిటీ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. జస్ట్ నేను సైబర్ సెక్యూరిటీ ఒక పాయింటే తీసుకుంటే ఎంత థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అరెస్ట్ అని జరుగుతుంది, దాంట్లోని పెద్ద పెద్ద వాళ్ళని కూడా మోసం చేసి డబ్బులు దొబ్బేశారు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకురావాలంటే ఇతను ఇంకెంత ఫార్వర్డ్ గా ఆలోచించాలి, ఇతనికి ఎంత ప్రెషర్ ఉంటది. ఇప్పుడు ఒక కంపెనీ తరఫున తను వర్క్ చేసినా, తన ఓన్ కంపెనీ తను డెవలప్ చేసినా, తనకెంత ప్రెషర్ తీసుకునే పొజిషన్ లో తను ఉండాలి. సో ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేసుకుంటూ, ఆ స్ట్రెస్ ని హ్యాండిల్ చేసుకుంటూ, టెక్నాలజీని పెంచుకుంటూ, ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకుంటూ, మధ్యలో ఏమైనా లాసెస్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఫేస్ చేసుకుంటూ నువ్వు ముందుకి ఒక్కొక్క స్టెప్ వేసినప్పుడు యూ విల్ సీ దట్ గ్రోత్. ఆ గ్రోత్ కి అంత పాసిబిలిటీ. ఆ అబ్బాయి ఒక ఎగ్జాంపుల్. అంటే వాట్ మాక్సిమం వీ కెన్ రీచ్ ఇన్ అవర్ లైఫ్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అబ్బాయి. ఆ వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ప్రిపేర్ అయ్యి ఎగ్జిక్యూట్ చేయగలిగే స్టేజ్ లో మనం ఉండడం ఇంకా ఇంకా ఇంపార్టెంట్. దిస్ బాయ్స్ జర్నీ ఇస్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్, అట్ ద సేమ్ టైం ఛాలెంజింగ్ కూడా. అది అర్థం చేసుకోవాలి. కరెక్ట్. నిజంగా అందరిలో ఏంటి అంటే ఒక టైం పంచువాలిటీ ఉండాలి, మనలో కసి కూడా ఉంటే మనం ఖచ్చితంగా మనం కూడా ఇలాగే పర్ల్ కపూర్ లాగా మీరు ఎంతో మంది అవ్వచ్చు. థ్యాంక్ యూ రమ్మా. థ్యాంక్ యూ.